గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారు. ఈరోజు మార్కెట్ అప్డేట్ అండ్ మార్కెట్ ఈరోజు ఎలా ఉండడానికి గల కారణం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఒకసారి మార్కెట్ చూసుకున్నట్లయితే నిఫ్టీ 50 వచ్చేసి -0.1%తో 24,800 చేంజ్ దగ్గర, సెన్సెక్స్ -0.1% తో 81,400 చేంజ్ దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 0.2% రైస్తో 55,800 దగ్గర, ఐటీ నిఫ్టీ 39,000 చేంజ్. ఇలా ఉంది మార్కెట్ అయితే. సో ఈ 0.1 కరెక్షన్కి గల కారణాలు ఏంటో తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్, ఇవాళ మార్కెట్ ఓ రకంగా మంచిదే. ఎందుకంటే మన భయాలు, నిన్న రాత్రి ఓవర్నైట్ జరుగుతున్న భయాలు కానీ, ట్రంప్ అనౌన్స్మెంట్స్ వల్ల మార్కెట్ ఎటు నెగిటివ్ రియాక్ట్ అవుతుందనే ఒక భయం అయితే ఉండింది. అదైతే జరగలేదు. సో ఈవెన్ నిన్న చమురు కూడా ఓవర్నైట్ 74 టచ్ అయింది, అంతకన్నా ఎక్కువ ముందుకు వెళ్ళాలి. సో ఆ భయం కూడా కొంచెం ఐ థింక్ మార్కెట్స్ ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నాయి. అందుకే నిన్న కూడా 0.16% డౌన్ అయింది. ఇవాళ కూడా 0.16, 0.17% మాత్రమే ఉంది నిఫ్టీ 50. అండ్ ఈవెన్ బ్రాడ్ ఇండిసెస్ అన్నీ చూసుకున్నా సరే, వెదర్ ఇట్ ఈస్ లార్జ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్, నిఫ్టీ 500 చూసుకున్నా, సో అన్నీ కూడా మోర్ ఆర్ లెస్ 0.3, 0.2, 0.1 దగ్గరే డౌన్ అయ్యాయి. ఎక్సెప్ట్ ఒక మిడ్ క్యాప్ నిఫ్టీ 100 మాత్రం, మిడ్ క్యాప్ మాత్రం 0.47% డౌన్ ఉంది. ఇంత రెడ్లో కూడా అన్నీ కూడా కొంచెం డౌన్లు ఉన్నా కూడా రెండు మాత్రం ఫ్యూ ఇవాళ పాజిటివ్గా ఉన్నాయి. ఒకటి పక్క నిఫ్టీ ఆటో వచ్చేసి నియర్లీ 0.4% అప్ ఉండింది, 23,300 ప్లస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ ఇంకొకటి నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్. సో ప్రైవేట్ బ్యాంక్స్ కూడా మంచి పర్ఫామ్ చేశాయి. 0.36% పెరిగింది ఇవాళ. సో 27,765 దగ్గర దాకా ట్రేడ్ అవుతూ ఉంది. మీరు చెప్పినట్టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 0.17. సో ఈ సిఎఫ్ రెడ్లో ఈ మూడు ఇండిసెస్ మాత్రం పాజిటివ్గా గ్రో అయ్యాయి. అండ్ ఓన్లీ వన్ ఆర్ టూ అవుట్లయర్స్ నెగిటివ్ ఎక్కువగా అయింది మాత్రం నిఫ్టీ మీడియా ఇండెక్స్ 1.24%. అదర్వైజ్ మిగిలినవన్నీ కూడా స్మాల్ రేంజ్లోనే నెగిటివ్లో ఉన్నాయి. దెన్ కమింగ్ టు ఇవాళ మూవర్స్, ఇవాళ ఏమున్నాయి, ఏవి ముందుకు వెళ్ళాయి, ఏవి కిందికి వచ్చాయి, కొన్ని స్టాక్స్ చూసుకుందాము. సో మనం లార్జ్ క్యాప్ గెయినర్స్ చూసుకుంటే 2-3 చూసుకుంటే మన డీమార్ట్, అవెన్యూ సూపర్ మార్కెట్స్ అదొక 4% పైన పెరిగింది. దాంతోపాటు చోళమండలం ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫైనాన్స్ కూడా ఒక 2%, టైటన్ అదొక 1.8%, ట్రెంట్ రీటైల్ ఏదైతే ఉందో అది కూడా ఒక 1.89. అండ్ ఆటో సెక్టర్లో మేజర్ కాంపోనెంట్ ఏంటంటే ఆటో ఇండెక్స్లో మారుతి 1.2% పెరిగింది. సో నేను చెప్పినట్టు ఆటో ఇండెక్స్ పెరిగింది, దానిలో మారుతి ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూటర్. అదే మనం స్మాల్ క్యాప్ వచ్చి చూసుకుంటే, మిడ్ క్యాప్కు చూసుకుంటే ఇండస్ఇండ్ బ్యాంక్ ఏదైతే లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి వాటి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ వల్ల కరెక్ట్ అయిందో, ఇవాళ కొంచెం 5% ప్లస్ రికవరీ వచ్చింది. 850 క్రాస్ అయింది 5%తో. అట్లాగే ఎస్కాట్స్ కుబోటా కూడా ఒక 3.84% మిడ్ క్యాప్ బాగానే పెరిగింది. అలాగే జీ వర్నోవా కూడా ఒక 3% అబౌవ్. అండ్ పేటీఎం కూడా 197 కమ్యూనికేషన్స్ అంటాము, అది కూడా ఒక 3% ప్లస్. ఇవాళ మిడ్ క్యాప్స్లో కొన్ని మంచి న్యూస్ ఇచ్చిన స్టాక్స్. దెన్ స్మాల్ క్యాప్లో కొన్ని ఆబ్వియస్లీ ఒక స్టాక్ అయితే కన్సిస్టెంట్లీ నిన్న కూడా 20% అప్పర్ సర్క్యూట్ హిట్ అయింది, ఇవాళ కూడా హిట్ అయింది. అదే స్టాక్ రామ్ ఇన్ఫో లిమిటెడ్. సో నిన్న కూడా 20% అప్పర్ సర్క్యూట్, ఇవాళ కూడా మళ్ళీ ఇంకో 20% సర్క్యూట్ అయింది. అండ్ ఇంకోటి వేరా సింథటిక్ లిమిటెడ్ 50% పెరిగింది ఇవాళ. దెన్ ఇంకొక 2 అప్పర్ సర్క్యూట్ దగ్గరలో క్లోజ్ అయిన ఫ్యాబినో ఎంటర్ప్రైజ్ అని అండ్ యూనిషైర్. వీటిలో మాత్రం కొంచెం స్మాల్ క్యాప్స్ ఆల్వేస్ అడ్వైజ్ కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. దెన్ ఇవాళ మేజర్ లూజర్స్ ఎవరు అని చూస్తే మన సిమెంట్ సెక్టర్లో ఓరియంట్ సిమెంట్ స్మాల్ క్యాప్లో 16% డౌన్ ఉండింది. సో వన్ ఆఫ్ ద హైయెస్ట్ డౌన్ అయిన స్టాక్. అండ్ ఇంకోటి కేబీసీ గ్లోబల్ కూడా ఒకటి 11% మేజర్ కంపెనీస్ చూసుకుంటే. అలాగే మన లార్జ్ క్యాప్లో డౌన్ అయిన స్టాక్ హిందుస్థాన్ జింక్ 7% డౌన్ అయింది.
మ్యాక్స్ హెల్త్ కూడా ఒక 3%, గెయిల్ ఇండియా కూడా, టీసీఎస్ కూడా 1.8%. నిన్న మొన్న ఐటీ స్టాక్స్ కొంచెం రికవర్ అయ్యాయి, బట్ టీసీఎస్ మళ్ళీ వెంట్ బ్యాక్. లాస్ట్ వచ్చేసి మిడ్ క్యాప్లో చూసుకుంటే వారీ ఎనర్జీస్ ఏదైతుందో వారీ సోలార్ కంపెనీ ఏదైతుందో ఒక 3% డౌన్ అయింది. విశాల్ మెగామార్ట్ కూడా విచ్ హెస్ గ్రోన్ వెల్, ఇట్స్ ఆల్సో 3.46% డౌన్ అయింది. అండ్ ఇవాళ మోస్ట్ యాక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్స్లో చూసుకున్నా కానీ మంచి యాక్టివ్గా ఉన్న మనం మిడ్ స్మాల్ లార్జ్ క్యాప్ తీసుకుంటే హిందుస్థాన్ జింక్ వాజ్ ద మోస్ట్ యాక్టివ్. తర్వాత బీఎస్సీ కూడా డౌన్ అయింది 1.25%. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కొంచెం రిజల్ట్స్ అనుకున్న దానికన్నా నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పెక్టేషన్ ఉంది. విశాల్ మెగామార్ట్ కూడా 3.5% అండ్ పాజిటివ్గా గ్రో అయిన ఇండస్ఇండ్ బ్యాంక్ 5%. అది కూడా వెరీ యాక్టివ్ స్టాక్ టుడే. అండ్ ఇంకో ఇంపార్టెంట్ చాలామంది అందరూ చూసే పారామీటర్ ఏంటంటే 52 వీక్స్ హై, అంటే ఏవైతే 1 year హై హిట్ అయిన స్టాక్స్ తీసుకుంటే ఇవి యూజువలీ ఏవైనా రీజన్స్ వల్ల అయి ఉండొచ్చు, ఆర్ కొన్ని కేసుల్లో వెరీ అన్నోన్ స్టాక్స్ ఎక్కువ మనం ఫాలో చేయని ట్రాక్ చేయని స్టాక్స్ లైక్ మయూర్ లెదర్ ప్రోడక్ట్స్ కానీ, శివ్ హోమ్ స్టీల్స్ కానీ, ఇవన్నీ మనం ఎక్కువ ట్రాక్ చేయము వీటిని. సో కొంచెం స్పెసిఫిక్ న్యూస్ తీసుకునే ఎంటర్ అవ్వాలి, జస్ట్ బికాజ్ లైఫ్ టైం హై దగ్గర ఉందని కాకుండా. సో కొంచెం జాగ్రత్తగా చేయాల్సింది. ఆన్ ద హోల్ మాత్రం ఇవాళ అంటే అన్ఈవెంట్ఫుల్ అని చెప్పాలా. మార్కెట్ జస్ట్ 0.1% దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్స్ ఆర్ ఇన్ వేవింగ్ మూమెంట్లో ఉన్నాయి, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్లో ఉన్నాయి. యుద్ధంకి ఏదైనా కంక్లూజన్ దొరికితే మాత్రం మార్కెట్స్ విల్ యూజువలీ గో అప్. ఈ టైంలో ఏదైనా స్టాక్స్ మీకు ఏమైనా డిస్కౌంట్ అనిపించాయో, మంచి ప్రైజింగ్లో అంటే పర్ఫార్మెన్స్ బాగుంది, ఫైనాన్షియల్స్ బాగున్నాయి, బట్ వెయిట్ చేస్తున్నారు, దిస్ ఈజ్ ద రైట్ టైం టు అక్యుములేట్. బికాస్ ఒకసారి మార్కెట్ పాజిటివ్ సంకేతాలు వస్తే మాత్రం ఇన్ని రోజుల తర్వాత మాత్రం మార్కెట్స్ విల్ రన్ అహెడ్, పక్కా మంచిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అన్యూజువల్ డే టుడే. అండ్ డెఫినెట్లీ మార్కెట్ అనేది కాస్త అన్ప్రెడిక్టబుల్గానే ఉందని చెప్పొచ్చు అనిపిస్తుంది నాకు. సో బెటర్ టు టేక్ ఏ ప్రొఫెషనల్స్ అడ్వైజ్ అని ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను. దానికి తగ్గట్టుగా మీరు ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గర మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ముందు తీసుకెళ్ళవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.